మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చూడండి ఇప్పుడు మనం పైన ఫ్రిడ్జ్లు, ఏసీలు, వాషింగ్ మిషన్లు, టీవీలు, ఏసీలు, కూలర్లు అన్నిటి గురించి తెలుసుకున్నాం కదా. కింద ఫ్లోర్ లో మొత్తం హోమ్ అప్లయన్సెస్ ఉన్నాయి. గ్రైండర్లు, మిక్సీలు, వెట్ గ్రైండర్లు, ఇట్లా చాలా ఐటమ్స్ ఉన్నాయి. వాటి గురించి కూడా ప్రవీణ్ గారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి ప్రవీణ్ గారు, ఇప్పుడు నార్మల్ గా ఏమేమి ఉన్నాయి కింద ఐటమ్స్? మా దగ్గర మిక్సీలలో పత్తి కంపెనీ ఉందండి. ప్రీతి, ప్రెస్టీజ్, హావెల్స్, పానాసోనిక్, వీగార్డ్, గంగా అన్ని మోడల్స్ ఉన్నాయండి మా దగ్గర కంపెనీలు. నార్మల్ గా బయట షాప్ లో కంటే మీ షాప్ లో వీటి మీద కూడా ఆఫర్స్ ఉంటాయా? ఉంటాయండి ఖచ్చితంగా. మిక్సీలు మా దగ్గర స్పెషల్ ఆఫర్ అండి. ఏ షాప్ లో అయినా మీరు కంపారిజన్ చేయండి, కంపేర్ చేసి చూడండి. మా దగ్గర ఉన్న మిక్సీ బయట మిక్సీ కంపల్సరీ ఒక 500 నుంచి 1000 రూపాయలు తేడా ఖచ్చితంగా ఉంటుందండి. మళ్ళీ వారంటీ విషయంలో మిక్సీ కూడా మీరు అన్నట్టు మీకు ఇంపార్టెంట్ సర్వీస్ అది. ఎందుకంటే రెగ్యులర్ యూజ్ చేస్తుంటారు, జాబ్స్ ప్రాబ్లం వస్తుంటాయి, మిక్సీ ప్రాబ్లం వస్తుంటుంది. దీనికి సర్వీసు లోకల్లో ఎవ్వరూ లేరు. నేను నా దగ్గర మెకానిజం ఉన్నది కాబట్టి నేను నా దగ్గర సర్వీస్ కూడా నేను చేయగలుగుతాను. ఈ మిక్సీకి ప్రతి మిక్సీకి నా దగ్గర 2 years నుంచి 5 years వారంటీ ఉంది కంప్లీట్ గా. మోటార్ టు మోటార్ మేము 5 years కొత్త మోటార్ ఇచ్చేస్తామండి, లోపల రిప్లేస్ చేస్తుంటాం మనం. మా దగ్గర మళ్ళీ కంపెనీలు కూడా హావెల్స్ ఉంది, పానాసోనిక్ ఉంది. పానాసోనిక్ మేము రెగ్యులర్ గా చాలా సేల్ చేస్తుంటామండి. మేము స్పెషల్ గా పానాసోనిక్ బ్రాండ్ కూడా నేను కంపెనీ చేస్తుంటాను. నేను నాకు సేల్ కూడా బాగుంటుంది. పానాసోనిక్ మిక్సీలు, పానాసోనిక్ రైస్ కుక్కర్లు ఉంటాయి మా దగ్గర. ఏ ప్రాబ్లం వచ్చా చేసినా కూడా మాకు సర్వీస్ కూడా మా దగ్గర పక్కనే కాబట్టి ఫాస్ట్ గా ఉంటుంది. ఎందుకంటే ఇది డైలీ యూజ్ చేసే ఐటమ్ కాబట్టి ఇది కూడా కంపల్సరీ ఇంపార్టెంట్ సర్వీస్ అండి. ఇది చూస్తే కనుక మనకు మిక్సీలు మామూలుగా 2000 రూపాయల నుంచి మా దగ్గర 12,000 రూపాయల మిక్సీల వరకు ఉన్నాయండి. ఇందులో ప్రతి కంపెనీ వీగార్డ్ ఉంది, పానాసోనిక్ ఉంది, హావెల్స్ ఉంది, ప్రెస్టీజ్ ఉంది, ప్రీతి ఉంది. ఎవరికి ఏ కస్టమర్ కి ఏది వస్తే అది మేము చేయగలుగుతాం. ఇప్పుడు నార్మల్ గా మిక్సీలో 12,000 ఐటమ్ వరకే ఉందన్నారు కదా. ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కదా, కొత్త కొత్త ఐటమ్స్ ఏమన్నా ఉంటాయి చెప్పండి మా కస్టమర్. అవునండి, ఇప్పుడు మా దగ్గర ఇది ఉందండి వీగార్డ్. ఇది వచ్చేసి యాక్చువల్ గా ఫుడ్ ప్రాసెసర్ అండి. ఇది ఇంత ముందుకు నార్మల్ మిక్సీలే ఉంటుండే. ఇది ఫుడ్ ప్రాసెసర్ అంటే ఏంటంటే ఈ జార్ తోని మనము, ఇప్పుడు ఈ జార్ ఉంది కదా, దీంతో మనం పిండి పట్టుకోవచ్చు, గ్రైండింగ్ చేసుకోవచ్చు. ఇందులో నుంచి మనం జ్యూసర్ కూడా చేసుకోవచ్చు. ఇట్లా మనం చాపర్ లెక్క యూజ్ చేసుకోవచ్చు. దీన్ని ఏదైనా కూడా మనం వెజిటేబుల్స్ కానీ ఏదైనా కట్ చేసుకోవచ్చు మిక్సీలో. ఇంత ముందు ఇలా లేకుండా. ఎంత ఉంటుంది రేట్? ఇది యాక్చువల్ గా అయితే 12,000 రూపాయల మిక్సీ అండి. ఇది మేము ఇప్పుడు కంపెనీ ఆఫర్ లో వచ్చేసి మేము 8,000 రూపీస్ మాత్రమే ఇస్తున్నాం కంపెనీ ఆఫర్ లో. మళ్ళీ 5 years మోటార్ వారంటీ. ప్రాఫిట్ కంపల్సరీ కస్టమర్ కి ప్రాఫిట్ కంపల్సరీ ఉంటుంది. 4,000 వరకు డిస్కౌంట్ ఉంటుంది, ఎక్స్ట్రా డిస్కౌంట్ ఉంటుంది. అట్లా మా దగ్గర స్పెషల్ డిస్కౌంట్ ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. మా దగ్గర జ్యూసర్ మిక్సీలు ఉన్నాయి, రెగ్యులర్ మిక్సీలు ఉన్నాయి. ఇట్లా కిచెన్ కు ప్రీమియం కావాలంటే ప్రీమియం మోడల్ చూడండి. అట్లా ఇది కాకుండా ఓవెన్ చూడు ఉంటాయి, రైస్ కుక్కర్స్ ఉంటాయి. ప్రవీణ్ గారు, ఇప్పుడు నార్మల్ గా మీరు స్టార్టింగ్ లో చెప్పారు కదా, ఇప్పుడు మిక్సీల మీద గానీ మీ రైస్ కుక్కర్స్ ఉన్నాయి కదా, వీటి మీద ఎక్స్చేంజ్ ఆఫర్ అని చెప్పారు కదా. అసలు ఎట్లా ఉంటది ఆఫర్? ఆఫర్ వచ్చేసి ఇప్పుడు ఈ మిక్సీ చూసుకుంటే కనుక మనకి కొత్త మోడల్ అండి పానాసోనిక్ లో. ఇది స్టీల్ బౌల్ తో వస్తుంది. ఇది మామూలుగా అయితే 5,200 రూపీస్ అండి. ఇది క్యాష్ పెట్టి తీసుకుంటే. ఇది మనం ఎక్స్చేంజ్ లో మీరు పాత వస్తువు ఏదైనా తీసుకురండి, మిక్సీ కానివ్వండి, రైస్ కుక్కర్ తీసుకోండి, ఏదైనా తీసుకురండి. అది తీసుకొస్తే కనుక నేను 3,500కి ఇచ్చేస్తున్నా. 3,500కి మాత్రమే కంపెనీ ఆఫర్. అంటే నార్మల్ గా మిక్సీ తీసుకొస్తే మిక్సీ ఇస్తామంటారు కదా? లేదు, మా దగ్గర ఏ వస్తువు అయినా తీసుకురండి, ఏ వస్తువు అయినా తీసుకెళ్ళండి. అప్ టు 50% వరకు డిస్కౌంట్ ఇస్తాం, ఎక్స్చేంజ్ డిస్కౌంట్. ఇందులో మనం పానాసోనిక్ ప్రీమియం మోడల్ కూడా యాక్చువల్ గా బయట ఎక్కడ ఎక్స్చేంజ్ ఇవ్వరు. మీరు ఎక్కడైనా ఏ స్టోర్ అని అడగండి, ఎక్కడ ఏ షాప్ లో కూడా పానాసోనిక్ మీద ఎక్స్చేంజ్ ఇవ్వరు. కానీ నేను ఇస్తున్నాను ఇక్కడ పానాసోనిక్ కూడా. నేను ఈవెన్ ఈ బ్రాండ్ ప్రీమియం బ్రాండ్ కూడా మనం ఎక్స్చేంజ్ ఇస్తుంటాం. మనం ఇది స్టీల్ బౌల్ దానికి కూడా ఎక్స్చేంజ్ ఇస్తున్నాం. కొత్త మోడల్ కూడా, పాత మోడల్ తో పాటు కొత్త మోడల్ కూడా నేను ఎక్స్చేంజ్ ఇస్తున్నాను ఆఫర్. అప్ టు 35% వరకు డిస్కౌంట్ వస్తుంది. మళ్ళీ స్టీల్ బౌల్ వస్తుంది కస్టమర్ కి విత్ 2 బౌల్స్ స్టీల్ బౌల్స్. ఇప్పుడు గవర్నమెంట్ ఆర్డినెన్స్ ప్రకారం కూడా స్టీల్ వాడమని చెప్పన్నారు కాబట్టి స్టీల్ బౌల్స్ బాగా యూజ్ అవుతున్నాయి. ఇలా స్టీల్ కుక్కర్స్ కానీ, స్టీల్ రైస్ కుక్కర్స్ కానీ, ఇవన్నీ కొత్త మోడల్స్ మా దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. ప్రవీణ్ గారు, నార్మల్ గా అయితే మిక్సీలో అందరికి తెలిసినవి ఇది ఒక జార్ ఉంటది, ఇది ఒక జ్యూస్, ఇది ఒక జార్ ఉంటది. ఇది ఎక్స్ట్రాగా కనిపిస్తుంది, దీని గురించి కొంచెం. ఇది వచ్చేసి హావెల్స్ కంపెనీ మిక్సీ అండి. 1100 వాట్స్ మిక్సర్ కదండి. ఇది ఏ కంపెనీలో కూడా లాస్ట్ 1000 వరకే ఉంది వాట్స్. ఇందులో 1100 వాట్స్ మిక్సీ వస్తుంది. ప్లస్ 7 years మోటార్ వారంటీ వస్తుంది. దీనికి తోడి స్పెషల్ జ్యూస్ జార్ వస్తుంది. దీని స్పెషల్ ఏంటంటే మనం ఏదైనా ఫ్రూట్స్ వేసిన తర్వాత పిప్పి ఇందులోనే ఉండి జ్యూస్ బయటకు వస్తుందండి. డైరెక్ట్ మనం జ్యూస్ మాత్రమే గ్లాస్ లో పోసుకొని డైరెక్ట్ డ్రింక్ చేయొచ్చండి. ఆ రంగు దీనికి స్పెషల్ గా ఉంటుంది. జ్యూస్ జార్ స్పెషల్ గా ఉంటుంది. ఇట్లా ప్రైస్ ఎంత? ఈ ప్రైస్ వచ్చేసి యాక్చువల్ గా అయితే
11,000 రూపీస్ అండి ఇది. ఇది మేము ఆఫర్ లో వచ్చేసి 7,500 ఇస్తున్నాం అండి. ఈ మోడల్ ఇప్పుడు వచ్చేసి ఫెస్టివల్ ఆఫర్. ఫెస్టివల్ ఆఫర్ లో వచ్చేసి ఈ 7,500 ఇస్తున్నాం. దీనికి మళ్ళీ 7 years మోటార్ వారంటీ ఉంటుంది. ఫుల్ కాపర్ వైండింగ్ మోటార్ ఉంటుంది. ఈ 7 years వరకు ఉంటుందా offer? వరకు మోటార్ వారంటీ అలాగండి. మా దగ్గర మామూలు ఫ్రిడ్జ్ లతో పాటు కమర్షియల్ ఫ్రిడ్జ్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఓకే. ఇవి అంటే normal ఇస్తే shops 320 లో పెట్టుకుంటారు. అవును, షాప్స్ లో పెడుతుంటారు. కూల్ డ్రింక్స్ కి, పాలకి, దాని నుంచి యూజ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. కమర్షియల్ ఫ్రిడ్జ్ అంటారు వీటిని, వీసీ కూలర్స్ అంటారు. ఈ మోడల్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉంటాయి. ఇందులోనూ 200 లీటర్ నుంచి మన దగ్గర 650 లీటర్స్ వరకు ఉన్నాయండి. డబుల్ డోర్, సింగిల్ డోర్, గ్లాస్ డోర్స్, ఏ రంగా ఆ రంగా టెస్ట్ ఫ్రీజర్స్ ఉంటాయి మా దగ్గర. అవన్నీ మోడల్స్ ఉన్నాయండి. ఇది కూడా వోల్టాస్ కంపెనీ కూల్ డ్రింక్ ఫ్రిడ్జ్ అండి. ఇటువంటి కూడా మా దగ్గర సేల్ బాగుంటుందండి. అంటే ఇప్పుడు మీ దగ్గర ఆల్రెడీ అన్నిటికీ సర్వీస్ ఉంది కదా, దీనికి కూడా సర్వీస్? అవును, దీనికి కూడా సర్వీస్ ఉంటుందండి. ఈ కంపెనీ వాళ్ళు 1 year సర్వీస్ ఇస్తుంటారు. ఇది కాకుండా పాలమర్చేసిన కస్టమర్ కి పేడ్ సర్వీస్ లో మామూలుగా ఫ్రీ రిపేర్ చేయడానికి బయట ఎవరు దొరకరు, కానీ మా దగ్గర అవైలబుల్ ఉందండి. దీనికి కూడా అలా ఆ రంగం మేము సర్వీస్ చేయడానికి కూడా ఈజీ ఉంటుంది. అది కాకుండా మా దగ్గర ట్రిమ్మర్స్, ప్యూరిఫైర్స్ కూడా ఉన్నాయండి. వాటర్ ప్యూరిఫైర్స్ కూడా మా దగ్గర ఎల్జీ, అక్వాగార్డ్, లీవ్పూర్ బ్రాండ్ ఇవి ఉన్నాయండి. ప్యూరిఫైర్ కూడా మా దగ్గర సేల్ బాగుంటుంది. ఎందుకంటే దీంట్లో ఎట్లా ఉంటది, ఆఫర్స్ ఉంటాయి దీంట్లో కూడా? దీనిలో కూడా ఆఫర్స్ ఉంటాయి, దీనిలో మోడల్స్ ఉంటాయి. ఇందులో కూడా ఓన్లీ ROEVs ఉంటాయి, ROEV బిల్డర్స్ ఉంటాయి. ఇందులో కూడా రకరకాల మోడల్స్, రకరకాల కంపెనీలు అండి. మా దగ్గర చూస్తే కనుక లివిపూర్ ఉంది, ఎల్జీ ఉంది, అక్వాగార్డ్ ఉంది. ప్యూరిఫైర్ లో కూడా నేను అన్నట్టు ఇంత చెప్పినట్టుగా మనం రోజు తాగే వాటర్ కంపల్సరీగా ఫ్లోరైడ్ వాటర్ తోటి తొందర రిపేర్ వస్తుంటాయి. ఇది కూడా సర్వీస్ ఇంపార్టెంట్. ఏ కంపెనీలో సరిగ్గా సర్వీస్ ఇవ్వడం లేదు. అంటే నార్మల్ గా దీనికి ఎన్ని ఇయర్స్ కి సర్వీస్ చేసుకోవాలి? ఇది కంపల్సరీగా 2 months 3 months ఒకసారి సర్వీస్ అవసరం వస్తుంది. 2 months. ఎందుకు అని అంటే ఫిల్టర్స్ ప్రాబ్లం వస్తుంటాయి. ఫిల్టర్స్ జామ్ అయిపోవడం, ఫ్లోరైడ్ పట్టడం చేయడం, ఆ రకంగా జామ్ అయిపోయినప్పుడు కంపల్సరీ దాన్ని మనం క్లీన్ చేసుకుంటేనే మళ్ళీ అవి రీసైక్లింగ్ అయ్యి మళ్ళీ వాటర్ వస్తుంటాయి. లేకపోతే కనుక ప్యూరిఫైర్ ఖచ్చితంగా పనిచేయదు, వాటర్ బయటకు రావు. అంటే ఇది తీసుకున్న తర్వాత, ఐటమ్ తీసుకున్న తర్వాత ఎన్ని రోజుల వరకు? ఇప్పుడు నార్మల్ గా ఫ్రిడ్జ్ లకైతే ఇయర్స్ వారంటీ ఉంటుంది, దీనికి ఎట్లా ఉంటుంది వారంటీ? వచ్చేసి 1 year వారంటీ ఉంటుందండి. 1 year వారంటీ ఉంటుంది. కంపెనీ వాళ్ళకి మేమే కాల్ చేసి మేమే ఇన్స్టాలేషన్ చేపిస్తాం ఫ్రీగా. మేమే 1 year వరకు సర్వీస్ ఫ్రీ చేయిస్తాము. అందులోనూ 2 సార్లు ఫిల్టర్ చేంజ్ చేయిస్తాం. ఆ ఫిల్టర్ కాస్ట్ ఒక్కసారి చేంజ్ చేస్తేనే 5,000 రూపీస్ ఉంటుందండి యాక్చువల్గా. అది మేము మా దగ్గర నుంచి 2 times ఫ్రీగా ఇస్తుంటామండి. యాక్చువల్గా ఇదైతే బయట సర్వీస్ సరిగా ఎక్కడా లేదు. కానీ 1 year లోపు 2 times ఫ్రీ తర్వాత పెయిడ్ సర్వీస్ ఉంటుంది. వాళ్ళు కనుక మెయింటెనెన్స్ మంచి చేసుకుంటే లైఫ్ ఎక్కువ ఇస్తుంది, మెయింటెనెన్స్ తక్కువ చేసుకుంటే తొందర రిపేర్ వస్తుంది. ఆ రకంగా ఫిల్టర్స్ కూడా ఉంటాయండి. ఇక్కడ ఒక కస్టమర్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం అసలు షాప్ గురించి, వాళ్ళు ఎప్పటి నుంచి తీసుకుంటున్నారు ఏంటి అనేది, వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుందాం. సరే చెప్పండి, మీ పేరెంట్స్? సార్ శ్రీపతి రాజు గారు. అసలు ఈ కవిత ఎలక్ట్రానిక్ షాప్ లో మీరు ఎప్పటి నుంచి ఐటమ్స్ తీసుకుంటున్నారు? ఇక్కడ ఐటమ్స్ అసలు ఎట్లా ఉంటాయి, సర్వీస్ బాగుంటుందా, డీటెయిల్స్ ఏమైనా ఉంటే చెప్పండి. సిరిసిల్లలో కవిత ఎలక్ట్రానిక్స్ వారిది అయితే వారిది నేను తీసుకున్న 8 వస్తువులలో ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, గ్రైండర్, రైస్ కుక్కర్, వాటర్ బాటిల్, ఫ్యాన్స్, ఇవి ఇంతవరకు రిపేర్ రాలేదు. 12 సంవత్సరాల మీద ఇంతవరకు రిపేర్ రాలేవు. అది ఏమన్నా రిపేర్ అయితే వాళ్ళ కాల్ నెంబర్ ఉంటుంది, కాల్ చేస్తే 2 రోజులు వచ్చి రిపేర్ ఇచ్చిపోతారు. దానికి ఏమైనా ఛార్జ్ వర్తించవు, అంత కంపెనీ భరిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక వస్తువు తీసుకున్నా, ఆ వస్తువు ఇక్కడ ఉన్నది. గత 12 ఏళ్ళ నుంచి కొంటున్నా కాబట్టి ఈ వస్తువు కూడా గ్యారంటీ. అందుకని కవిత ఎలక్ట్రానిక్ ఎంచుకున్నాను. సిరిసిల్ల లోపల కవిత ఎలక్ట్రానిక్ బెస్ట్. మనకి షాప్ లో ఇంకొక కస్టమర్ ఉన్నారు, వారిని అడిగి అసలు షాప్ గురించి విశేషాలు ఇంకొన్ని తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీ పేరు? నా పేరు దామోదరమ్మ. చెప్పండి సార్, ఇప్పుడు కవిత షాప్ కి వచ్చారంటే మీరు కస్టమర్, అంటే ఎన్ని సంవత్సరాల నుంచి కస్టమర్, ఈ షాప్ లో ఐటమ్స్ ఎట్లా ఉంటాయి అనేది మా ప్రేక్షకులకు చెప్పండి. ఇక్కడ సిరిసిల్లలో మాత్రం నాకు ఒక 20 ఏళ్ళ నుంచి ప్రవీణ్ పరిచయము. తను చిన్నప్పటి నుంచి కష్టపడుకుంటే, చిన్న పని నుంచి ఎలక్ట్రికల్ వర్క్ అంటే ఆయనకు తెలియని పని అంటూ లేదు. ఎందుకంటే చిన్న మనం ఫ్యాన్ రిపేర్ కానిచ్చాలి, మోటార్స్ రిపేర్ కానిచ్చాలి, ప్రతిదీ వర్క్ మొత్తం తెలుసు ఆయనకు. ఆ పని కష్టపడుకుంటూ ఆయన చిన్న స్థాయి నుంచి ఈ స్థాయికి ఎదిగాను. నేను ఒక 20 ఏళ్ళ నుంచి ఆయన ఎంబడి ప్రతిసారి అప్పుడప్పుడు వస్తూ ఉంటా పోతా ఉంటా. ఏదైనా ఫ్యాన్ రిపేర్ కానీ, కూలర్స్ రిపేర్ కానీ, నా మిత్రులు కానీ వేరే వాళ్ళందరూ వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు కూడా చాలా బాగా రిసీవింగ్ కానీ బాగుంటుంది. మనకు ఐఎస్గా కస్టమర్ గా మళ్ళీ పని చేసి పెట్టినాక కూడా అది ఎట్లా ఉంది, ఏం చేసిర్రు, వర్క్ చేస్తుందా లేదా అనేది కూడా మళ్ళీ తనను మనకి బ్యాకప్ మళ్ళీ ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి చెప్తాడు, మీరు అవసరం ఉంటే ఎప్పుడు అవసరం ఉన్నా, ఏదన్నా అవసరం ఉన్నా కూడా మీరు నంబర్ కాల్ చేయండి, మా పర్సన్ పంపిస్తాము,
మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు అని అవసరం ఉంటే ఇంటికి పంపించైనా మళ్ళీ రిపేర్ చేయించే వ్యక్తిత్వం అనేది. ఓకే. నాకు తెలియదు మీరు చేయించుకొని పోయిర్రు, నాకు సంబంధం లేదని మెంటాలిటీ కాదు. రెండోది ఏంటంటే ప్రతిదీ వస్తువులు కూడా ఏ వస్తువు అయినా ఒకటి మంచి నాణ్యమైన వస్తువు, మంచి కంపెనీకి సంబంధించిన వస్తువులే అమ్ముతాడు. దానికి గ్యారంటీ కానీ దాని పద్ధతులు కానీ ఏదైనా ముందుగానే చెప్తాడు. దీన్ని మనం ఇట్లా యూజ్ చేయాలి, ఇట్లా చేయొద్దు, దీని వల్ల ఎంత నష్టం జరుగుతుంది, ఏది లాభం జరుగుతుంది. మనం మంచి బ్రాండెడ్ తీసుకుంటే ఏం లాభం, బ్రాండెడ్ లేకపోతే ఏం జరుగుతుంది, ఆన్లైన్ లో తీసుకుంటే ఏం ప్రాబ్లమ్స్, మన దగ్గర షాప్ లో తీసుకుంటే ఏం వస్తుంది, దానివల్ల వచ్చే ఉభయం ఏంది. సపోజ్ షాప్ లో తీసుకుంటే కస్టమర్ సర్వీస్ అనేది ఎట్లా ఉంటది, అవసరం అనుకుంటే మనం పర్సన్ ఎవరైనా పంపించైనా ఇంటికి పోయినా చేయిస్తాడు. అదే మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకున్నారు అనుకోండి, మనకి వచ్చి ఎవరు సర్వీస్ ఉండడు, ఏది ఉండదు. ఇంటికి వచ్చిన తర్వాత అది ఏదైనా డ్యామేజ్ అయి ఉన్నా కూడా దానికి మనం ఏం బేరీ చేయలేము, వాళ్ళని కస్టమర్ వాళ్ళని అడగలేము కూడా, కంపెనీ వాళ్ళని కూడా అంత ఖచ్చితంగా అడగలేము. అదే ఇతని దగ్గరకు వచ్చినాం అనుకోండి, ఇది జరిగింది అంటే కస్టమర్ పర్సన్ పంపిస్తాడు, దాన్ని రిపేర్ చేయిస్తాడు. అవసరం కూడా వారంటీ ఉంది అనుకోండి, గ్యారంటీ ఉన్నా వారంటీ ఉన్నా కూడా మనకు వాపస్ తీసుకొని చేయిస్తాడు. ఆ వ్యక్తిత్వం చాలా బాగుంది కదా, ఆ రిసీవింగ్ నేచర్ కానీ పర్సన్స్ ఎవరిని మనసు నొప్పియకుండా పని చేయించగలుగుతాడు. ఇది అదొకటి చాలా బాగుందమ్మా. మళ్ళీ అన్ని బ్రాండెడ్ కంపెనీసే. టోటల్ గా నేను ఇప్పుడు సిరిసిల్లలో ఒక 20 years నుంచి వెళ్ళి ఒక 10 షాపులు ఇప్పటివరకు తిరిగిన. 10 షాపులలో చూసినవి వాళ్ళని దాన్ని బట్టి చూస్తే ఏంటంటే ఇతని దగ్గర లేని ఐటమ్ లేదు, అన్ని బ్రాండెడ్ ఐటమే. ఉషా కంపెనీ కానీ ఏవెల్ కంపెనీ కానీ అన్ని బ్రాండెడ్, మంచి మంచి బ్రాండెడ్ కంపెనీలు. మీరు హైదరాబాద్ పోవాల్సిన పని లేదు, కరీంనగర్ పోవాల్సిన పని లేదు. ఈవెన్ కరీంనగర్ పోయి మనకు అక్కడ డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడు, క్రాంప్టన్, ఇంకేదో కంపెనీస్, అట్లా అవసరం లేదు. ఇతని దగ్గర ఏంటంటే అన్ని కంపెనీస్ సంబంధించిన మనకు రిపేర్ చేయించగలుగుతాడు, బ్రాండ్ గురించి కూడా చెప్తాడు, 1-4 సార్లు చెప్తాడు, చేయిస్తాడు. అతని దగ్గర ఉన్న మళ్ళీ రిపేరర్ చేసే వాళ్ళు వర్కర్స్ కూడా అందరు మంచి రిసీవింగ్ ఉంటారు, బాగుంటది. చూసారు కదండి, ఇప్పుడు మన కవిత ఎలక్ట్రానిక్స్ సంబంధించి వస్తువులు కొన్ని చూసాం, ఫ్రిడ్జ్లు కానీ, ఏసీలు కానీ, టీవీలు, ఇట్లాంటివన్నీ చూసాము. ఇందులో ఎలక్ట్రికల్ వస్తువులు కూడా ఉన్నాయి, అలాగే ప్లంబింగ్ కి సంబంధించినవి కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి. అవి కూడా ఏంటో ఒకసారి చూసి తెలుసుకుందాం. ప్రవీణ్ గారు, ఇప్పుడు నార్మల్ గా ఎలక్ట్రానిక్స్ వస్తువుల గురించి అయిపోయింది, ఇప్పుడు ఎలక్ట్రికల్స్ కూడా కదా, మీ కవిత ఎలక్ట్రికల్స్ కూడా కదా. ఇప్పుడు ఎలక్ట్రికల్స్ అంటే ఈ దగ్గర ఎలక్ట్రిక్ సంబంధించి ఏమేమి ఐటమ్స్ ఉంటాయి? ఎలక్ట్రికల్ సంబంధించి వచ్చేసి ఇల్లు మొదల నుంచి కంప్లీట్ అయిపోయేంత వరకు పైప్స్ కానీ, మెటల్ బాక్సెస్ కానీ, స్విచ్చెస్ కానీ, ఫ్యాన్స్ కానీ, కేబుల్స్ కానీ మా దగ్గర అన్ని అవైలబుల్ ఉంటాయండి. అందులోనూ బ్రాండ్స్ ప్రతి ఒక్క బ్రాండ్ ఉంది మా దగ్గర. ఎలక్ట్రికల్ లో ఫినోలెక్స్ ఉంటుంది, సుధాకర్ ఉంటుంది, కేఏ కేబుల్ ఉంటుంది, జిఎం కేబుల్ ఉంటుంది, పాలిక్యాబ్ కేబుల్ ఉంటుంది, హావెల్స్ కేబుల్ ఉంటుంది. స్విచ్చెస్ లో కనుక చూస్తే యాంకర్ పెంటా ఉంటుంది, మన గోల్డ్ మెడల్ ఉంటుంది, జిఎం ఉంటుంది, మా హావెల్స్ లో ఉంటుంది. ప్రతి ఒక్క మేజర్ బ్రాండ్ లెగ్రాండ్ తో సహా మా దగ్గర మేజర్ బ్రాండ్స్ అన్ని అవైలబుల్ అండి. మళ్ళీ ప్రతి ఒక్కటి మేము ఫినోలెక్స్ కానివ్వండి, హావెల్స్ కేబుల్ కానివ్వండి, కేఏ కేబుల్ కానివ్వండి, జిఎం స్విచ్చెస్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కంపెనీ నుంచి నేను డిస్ట్రిబ్యూటర్, కంపెనీ డిస్ట్రిబ్యూటర్ ని నేను డైరెక్ట్ కంపెనీ నుంచి తెప్పించుకుంటాను, కంపెనీ నుంచి కస్టమర్ సప్లై చేసుకుంటాను. నార్మల్ గా ఎలక్ట్రానిక్స్ వస్తువుల మీద అంటే ఆఫర్స్ ఉంటాయి, దీని మీద ఏమన్నా ఉంటాయి ఆఫర్స్? దీనిలో ఆఫర్స్ అని ఏమి ఉండదు, కానీ కాకపోతే ఏంటంటే బయట కంటే మా దగ్గర రేట్ తక్కువ ఉంటుంది కంపల్సరీ. కంపెనీ నుంచి చేస్తున్నాను కాబట్టి, కంపెనీ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా నేను కంపెనీ ఇప్పుడు హైదరాబాద్ తీసుకొచ్చాం అనుకోండి, అక్కడ 10 రూపాయలు పే చేయాలి, ఇక్కడ 10 రూపాయలు తీసుకోవాలి. అదే కంపెనీ చేసాను కూడా డైరెక్ట్ 10 రూపాయలు కస్టమర్ డిస్కౌంట్ ఇచ్చేస్తున్నాను. ఆ రకంగా ఆటోమేటిక్ గా డిస్కౌంట్ వస్తుంది. మళ్ళీ ప్రతిదీ కంపెనీ నుంచి కాబట్టి అది ప్రతి ఒక్కటి ఒరిజినల్ ఉంటుంది ఐటమ్. ఆ రకంగా మేము సప్లై చేస్తుంటాం. ఇప్పుడు నార్మల్ గా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ లో అసెంబ్ల్డ్ ఐటమ్స్ అని ఉంటాయి, అట్లా డూప్లికేట్ వస్తుంటాయి చాలా. ఇప్పుడు ఈ ఎలక్ట్రికల్ ఐటమ్స్ లో కూడా అట్లా ఏమైనా ఉంటుందా? ఎలక్ట్రికల్ ఐటమ్స్ చాలా ఉన్నాయండి డూప్లికేట్. మేజర్ గా వచ్చేసి ఎలక్ట్రికల్ ప్లంబింగ్ లోనే చాలా డూప్లికేట్స్ ఉంటాయి. ఎందుకంటే ఒక కేబుల్ వచ్చేసి సేమ్ ఫినోలెక్స్ ఉంటుంది బ్రాండ్, సేమ్ ఫినోలెక్స్ బ్రాండ్, ఇదే ఫినోలెక్స్ వైర్, సేమ్ డూప్లికేట్ వైర్ కూడా సేమ్ ఇదే ప్రింట్ తో వస్తుంది, ఇదే నేమ్ తో వస్తుంది, ఇదే బాక్స్ ఉంటుంది సేమ్. లోపల వైర్ మాత్రం వచ్చేసి డూప్లికేట్ వైర్ ఉంటుంది. ఇది ప్రతి కస్టమర్ తెలుసుకోవచ్చు. ఎట్లా తెలుసుకోవచ్చు అండి? ఇది ఎవ్వరికి తెలియదండి, కేవలం ఎలక్ట్రీషియన్ కి మాత్రం, లేదంటే అమ్మే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. వేరే కస్టమర్స్ కి ఎవరు తెలియదు. పాపం చెప్పరు, ఎవరు చెప్పరు. ఎందుకంటే డూప్లికేట్ లో లాభం ఎక్కువ వస్తుంది, ఒరిజినల్ లాభం తక్కువ వస్తుంది. దాని వల్ల వాళ్ళు ఎవరు చెప్పరు. మేమంటే ఇప్పుడు లోకల్ పర్సన్స్, మనకంతా వెల్ నోన్ పర్సన్స్, నాకు రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారు కాబట్టి మనం డూప్లికేట్ అమ్మడానికి ఆస్కారం లేదు. మెయిన్ ముఖ్యంగా చెప్పాలంటే కస్టమర్స్ ఒకటి నా విన్నపం కూడా, ఇల్లు కట్టేది ఒక కళ. లక్షలు పెట్టి ఇల్లు కడుతున్నప్పుడు
దయచేసి మీరు డూప్లికేట్ ఐటమ్ కొనకండి. ఎందుకంటే డూప్లికేట్ ఐటమ్ 50,000 అయితే ఒరిజినల్ ఐటమ్ ఒక 60,000 అవుతుంది. ఆ 10,000 రూపాయల గురించి డూప్లికేట్ కొని ఇవాళ ఫైర్ యాక్సిడెంట్స్ టూ మచ్ అవుతున్నాయి. దానికి కారణం అదే డూప్లికేట్ కేబుల్ తో. ఒరిజినల్ కు వద్దు, డూప్లికేట్ తక్కువ వస్తుంది కదా అని తీసుకుంటే ఆ 10,000కు చూసుకుంటే లక్ష ఖర్చు రావచ్చు. మనిషి ప్రమాదమే. మొన్న రీసెంట్ గా ఎన్ని యాక్సిడెంట్ అయినాయండి, చాలా మంది చనిపోయారు. యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్. దానికి ఎవరు బాధ్యులు? కేవలం తక్కువ వస్తుందని చెప్పని కేబుల్ తీసుకున్నారు, కేవలం తక్కువ వస్తుంది స్విచ్చెస్ తీసుకున్నారు. షార్ట్ సర్క్యూట్ కాదు, షార్ట్ సర్క్యూట్ కాదు. దానికి ఒక సిస్టమ్ ఉంటుంది, దానికి ఒక ఫైర్ యాక్సిడెంట్ నామ్స్ ప్రకారం ఉంటాయి కంపెనీలు. ఆ రకంగా మనకు ఉంటది కాబట్టి అది లైఫ్ పర్ఫెక్ట్ ఇస్తుంది. ప్రతి మనిషికి కరెంట్ కూడా ఇంపార్టెంట్. అందులోనూ అన్ని ఇప్పుడు మొత్తం ఎలక్ట్రానిక్ వస్తువులే వస్తున్నాయి, ఎలక్ట్రిక్ సంబంధించినవి వస్తున్నాయి, కరెంట్ కి సంబంధించిన. అందుకనే నేను కూడా ప్రతి కస్టమర్ కి చెప్పేది కూడా అదే, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు డబ్బులను చూడకండి. 60,000 కాడ ఒక 5,000 ఎక్కువైతే కావచ్చు, 10,000 ఎక్కువైతే కావచ్చు, కానీ ఒరిజినల్ ఐటమే కొనండి. ఎందుకు అంటే పిల్లలు, ఫ్యామిలీ, కరెంట్ అనేది ఇంపార్టెంట్. మనిషి ప్రాణాలు తీస్తుంది, ప్రాణాలు పోస్తుంది, రెండు ఉంటాయి అందులో. అందుకనే నేను ప్రతి ఒక్కరు చెప్పేది కూడా అదే అంటూ, ఖచ్చితంగా డూప్లికేట్ మాత్రం కొనకండి. ఎందుకంటే 50 లక్షలు, 60 లక్షలు, కోటి రూపాయలు పెట్టి ఇల్లు కడుతున్నారు. కేవలం 5,000, 10,000 కాడ మాత్రం ఇక్కడ ఎక్కువ ఉంది, ఇక్కడ తక్కువ ఉంది చూడకండి. మేము చేసేది కంపెనీ నుంచి ఖచ్చితంగా కాబట్టి కంపెనీ నుంచి ఒరిజినల్ వస్తుంది, అదొక్కటి మీరు చూడండి కంపల్సరీగా. ఎందుకంటే ఒరిజినల్ వాడితే అన్ని రకాలుగా ఆరోగ్యంగా కానీ ఏది కానీ మనకు పర్ఫెక్ట్ గా ఉంటది. వాడే వస్తువులు ఎలక్ట్రానిక్ కూడా 1 లక్ష రూపాయలు పెట్టి టీవీ ఉంటారు, ఆ షార్ట్ సర్క్యూట్ అయితే టీవీ పాడైపోతుంది. 1 లక్ష రూపాయలు పెట్టి ఏసీ ఉంటారు, అది పాడైపోతే ఏసీ ఖరాబైపోతుంది. ఈ రకంగా ప్రాబ్లమ్స్ వస్తుంది కాబట్టి అన్ని ఏదైనా ఒరిజినల్ మేము చేసేది. మా దగ్గర డూప్లికేట్ ఆస్కారం ఉండదు, కంపల్సరీగా మేము గ్యారంటీ అష్యూర్ ఇస్తాం. అంటే ఒక 10,000 డూప్లికేట్ తక్కువ వస్తుందని తీసుకుంటే మనకి ఏంటంటే, మీరు కూడా కస్టమర్స్ ఆలోచించండి. 10,000 కోసం చూసుకుంటే దాని వల్ల షార్ట్ సర్క్యూట్ తోని ఫ్రిడ్జ్ కాలిపోవచ్చు, టీవీ కాలిపోవచ్చు, ఇంకా మిగతా మీ ఇంట్లో ఉండే ఎలక్ట్రానిక్ వస్తువులు ఏమైనా ఉంటే, ఏసీ కానీ ఇంకేదైనా కానీ అన్ని కాలిపోవచ్చు. దానివల్ల ఒక 10,000తో చూసుకుంటే లక్షలలో నష్టం వస్తుంది కదా. అందుకని మంచి కంపెనీ చూసి ఎంచుకోండి. అన్నిటికంటే తక్కువ ధరకు మనకు రీజనబుల్ రేట్స్ ఇచ్చే కవిత ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ షాప్ కి వచ్చి మీకు కావాల్సిన వస్తువులన్నీ తీసుకోండి.